నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర వద్ద హెల్త్ డిపార్ట్మెంట్ మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే వారికి థర్మల్ స్కానింగ్ చేస్తున్నారు. దగ్గు, జలుబు, జ్వరం ఉన్న వారికి హాస్పిటల్కు పంపుతున్నారు. మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయి ముందు జాగ్రత్తగా మహారాష్ట్ర నుంచి వచ్చే వారికి పకడ్బందీగా టెస్టులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా అధికారులు అలర్ట్ అయ్యి సాలూర చెక్ పోస్ట్ను పరిసర ప్రాంతాన్ని అధికారులు వారి ఆధీనంలోకి తీసుకుని కరోనా ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టారు. పక్కన ఉన్న అడ్డ రహదారులను మూసివేయించారు. దగ్గు, జలుబు, జ్వరం మరియు ఇతర సమస్యలతో ఉన్న వారిపై దృష్టి కేంద్రీకృతమైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్రంలోని 5 జిల్లాలలో లాక్డౌన్ విధించారు. కరోనా విజృంభణ తగ్గి మళ్లీ జోరందుకుంది. గతంలో దేశంలోనే మహారాష్ట్ర కరోనా కేసులలో ముందుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లా అధికారులు సాలూర బార్డర్ చెక్పోస్ట్ వద్ద మహారాష్ట్ర నుంచి వచ్చిపోయే ప్రయాణికులకు పక్కాగా కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ కరోనా ఉధృతి మళ్ళా పెరుగుతున్నట్టు పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. ఎందుకంటే ఇది ముందే మన రాష్ట్రంలో ముందే హుషారైపోయి అప్రమత్తంగా చేయాలా. ఎందుకంటే ఫస్ట్ సారి వచ్చినప్పుడు 8-10 నెలలు రాష్ట్రంలో లాక్డౌన్ ఉండుట్లా రైతులము, ప్రజలు, బిజినెస్లు ఇవన్నీ చాలా కోట్లాది కోట్లు నష్టపోయినాం సార్. అందుకనే మహారాష్ట్రలో ఉధృతంగా అయిందని అక్కడ గవర్నమెంటు కొన్ని జిల్లాలలో లాక్డౌన్ ప్రకటించిందని మేము పేపర్లలో, టీవీలలో చూస్తున్నాం. అందుకనే మన రాష్ట్రము ముందే హుషారైపోయి, ఎందుకంటే మేము రైతులం సార్. ఇక్కడ సరిహద్దు గ్రామము, మేము ఎంతో నష్టపోతున్నాం. రైతులు ఎక్కువ నష్టపోతున్నారు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్లో ధరలు ఎక్కువ చేస్తున్నారు. రైతుల కొనలేక లాక్డౌన్ చేస్తారు. సాలూర సరిహద్దు గ్రామంలో ఇక్కడ వైద్య సిబ్బందికి కానీ పోలీసు వాళ్ళకి కానీ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు పెట్టే రాష్ట్రంలోకి రావాలని నిబంధన ఖచ్చితంగా పెట్టండి సార్. ఎందుకంటే ఇంతకుముందు పెట్టింది తూతు మంత్రంగా పెట్టే రాష్ట్రంలో ఉధృతంగా చేసుకొని చాలా నష్టపోయినాం. ఇప్పుడైనా ఈ రెండోసారి ఉధృతం మొదట్లో రాకన్నా ముందే చాలా అప్రమత్తం కావాలని మేము ప్రజలు కోరుతున్నాం. ఎందుకంటే అజమాయిషిగా చేస్తే ఎంత నష్టపోయినామో మీకు కూడా తెలుసు. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, రాష్ట్ర మంత్రికి, కలెక్టర్ కానీ, వైద్య సిబ్బంది కానీ మేము తెలుపుతున్నాం. ఎందుకంటే ఇది వేరే పార్టీల పరంగా మాట్లాడే ఇది కాదు. ఎందుకంటే అందరికీ సంబంధించింది. పార్టీలు, కులాలు, విలాలు లేకుండా ఈ కరోనా అనేది ఉధృతమవుతుంది. ఇది రాకన్నా ముందే ఉధృతంగా మనం ఇక్కడ చెక్ పోస్ట్ పెట్టండి సార్. ముందే చెప్తున్నాము, ముందే హెచ్చరిస్తున్నాం కూడా. ఎందుకంటే మేము చాలా నష్టపోయినాం. అందుకనే ఇక్కడ సరిహద్దు గ్రామాలలో చాలా నష్టపోయినాం. అందుకనే ముందే మేము హెచ్చరిస్తున్నాం మీకు. ఎందుకంటే హజామాయిషిగా టీవీలలో చెప్పి ఇంతకుముందు మీరు కూడా అప్రమత్తం కాలే. ఇప్పుడు కావాలని మేము ముందే హెచ్చరిస్తున్నాం గవర్నమెంట్.